ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇట్లా తీస్తే. సో గైస్, ఇవాళ అయితే మనం పొలంలో అయితే కరివే తలుపుతున్నాం. కరివేది ఏంటిదంటే నారు పెట్టే బదులు డైరెక్ట్ పొడెడ్లు అలుకుడే అన్నట్టు. వీల్స్ కొట్టించుడు ఉండదు అన్నట్టు. వీల్స్ కానీ రోటివేటర్ కానీ కొట్టించుడు ఉండదు, డైరెక్ట్ వడ్డాలకి అయిపోతుంది. నారు పెట్టేటప్పుడు కైకిల్ వాళ్ళకు ఎకరానికి 5-6 వేలు ఇవ్వాల్సి వస్తుంది. రోటివేటర్ కానీ వీల్స్కి కానీ గంటకు 2 గంటలకు ఇట్లా మినిమం 2500-3000 వరకు అవుతుంది. ఇదైతే ఓన్లీ కల్టివేటర్ ఫస్ట్ వేయించి తర్వాత రోటివేటర్ వేయించి అడ్లకి మళ్ళీ ఒకసారి కల్టివేటర్ వేపిస్తే అయిపోతుంది అంతే. ఇక వర్షం పడితే అదే మొలుతుంది. మనమైతే ఫస్ట్ ఇట్లా కల్టివేటర్ కొట్టించుకొని ఉంచుకోవాలి. పొలంలో గడ్డి చచ్చిపోతుంది అన్నట్టు. గడ్డి మొత్తం చచ్చిపోతుంది ఇట్లా కల్టివేటర్ కొట్టిస్తే. గడ్డి చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలంటే రోటివేటర్ కొట్టిన తర్వాత పొడెడ్లు అలుక్కోవాలి మొత్తం. మళ్ళీ ఒకసారి కల్టివేటర్ తోటి మీద దున్నుకుంటూ రావాలి ఒక 2 ఇంచుల మందం. ఎందుకంటే చిన్న చిన్న పిట్టెలు వాటిని తినకుంటుండడానికి. మనం వడ్లు చల్లేటప్పుడు కూడా ఒక కాడ అంతా ఒత్తుగా చల్లద్దు, నార్మల్ చల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నట్టు. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఏం చేయాలంటే ఎడ్ల నాగల బట్టి దున్నిపియాలి. నారు పెట్టినట్టు అవుతుంది అన్నట్టు. కరివేదకు ఎడ్ల నాగల బట్టి దున్నిపిస్తేనే సెట్ అవుతుంది. అప్పుడు ఒక మంది వేసుకున్న తర్వాత దున్నిపిస్తే అప్పుడు మంచిగా నారు పెట్టినట్టు అయ్యి తొందరగా ఎరుగుతుంది అన్నట్టు. రోటివేటర్ ఎందుకంటే రోటివేటర్తో కొడితే స్మూత్గా వస్తుంది అన్నట్టు. గడ్డి కూడా చచ్చిపోయే ఛాన్స్ ఉన్నది, అందుకనే రోటివేటర్ కొడతారు. వడ్లు చల్లడానికి అయితే ఇప్పుడు తీసుకుపోతానా 10 కిలోల బ్యాగ్. ఇది ఎకరానికి 20-22 కిలోల వరకు వడ్లు సరిపోతాయి. మా నాన్నకైతే ఇప్పుడు గమాలను నింపి ఇచ్చిన చల్లుతాడు. ఇట్లా సేమ్ ఇట్లా చల్లినట్టే పల్సగా చల్లుకుంటా వెళ్ళిపోవాలన్నట్టు. అక్కడక్కడ ఆకుంటూ పోవద్దు. ఒక్కొక్కడ ముద్దలు పడతాయి అన్నట్టు. ముద్దలు పడితే ఒక దగ్గరనే పెరుగుతాయి. వడ్లు జల్లిన తర్వాత కల్టివేటర్ కాకుండా రోటివేటర్తో కూడా చేసుకోవచ్చు. బస్తా కుట్టి ఇప్పుడు ఎవ్వరికి తెలియదు. ఇది ఎట్లా అంటే నేను చూపిస్తాను. ఈ కొస ఉన్నది కదా, ఈ కొస తీయాలి. ఈ కొస ఉన్నది కదా, ఈ కొస తీస్తే ఇది ఉన్నదా, ఇట్లా తీసిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇగో ఇట్లా వెళ్తుందా, ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇట్లా తీస్తే. ఇది ఎవ్వరికి తెలియదు. ఇట్లా తీసుడు ఎవ్వరికి తెలియదు. డైరెక్ట్ ఇట్లా అంటేనే వెళ్ళిపోతుంది అన్నట్టు. అందరూ కొడళ్ళతోటి చాకులతోటి కోస్తా అంటారు. అట్లా పోయద్దు. ఆ చిన్న దాన్ని ఇట్లా పట్టి కింది కానీ ఇట్లా ఇగ్గితే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అది కొంచెం చూడండి.